ఒక అద్భుతమైనటువంటి పాశురం గోదాదేవి చెప్తున్నటువంటి పాశురం 17వ పాశురం. ఈ పాశురంలో మనందరికీ కావాల్సింది ఏమిటంటే లోకంలో మనమంతా కూడా సుఖంగా ఉండడానికి చక్కని ఆహారం ఉండడం, నీరు దొరుకుతుండడం, చక్కలైనటువంటి పరిశుద్ధమైనటువంటి గాలిని పీల్చుకోవడం, వీటితో పాటు మనమంతా కూడా హాయిగా ఉండడం, సుఖంగా ఉండడం, ఇదే కదా మనమంతా కూడా కోరుకునేది. ఇటువంటివన్నీ కూడా మనకు ప్రసాదించేటువంటి భగవంతునికి సంబంధించినటువంటి విశేషములన్నీ ఈ పాశురంలో మనకు కనిపిస్తాయి. అంతేకాదు కృష్ణ పరమాత్మ తండ్రి అయినటువంటి నందగోపుడు ఆయన పరిపాలించేటువంటి ఆ గోకులంలో ఉండేటువంటి వారెవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆహారానికి కానీ నీటికి కానీ కొరత లేకుండా ఆహారము, నీరు, వస్త్రము అనేటువంటి వాటిని ఉదారంగా ప్రసాదిస్తూ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ అది అందే విధంగా చూసుకునేటువంటి ఒక గొప్ప పరిపాలకుడు నందగోపుడు అనేటువంటి విషయాన్ని ఈ పాశురం ద్వారా మనకు గోదాదేవి చెప్తున్నారు. అంబరమే తన్నీరే షోరే అరం శయ్యం எம்பெருமான் நந்தகோபாலாய் எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பர மூடருத்தோங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காதெழுந்திராய் செம்பொற் கழலடி செல்வா பலதேவா ఉంబియున్నీయు మురంగేలోరెంబావాయ్. నిన్నటి పాశురంలో గోదాదేవి మొదలైనటువంటి గోపికలంతా నందగోపుని భవనానికి వచ్చి ఆ నందగోపుని భవన ద్వారపాలకుల్ని వారిని ప్రార్థించి వారి యొక్క అనుమతితోటి నందగోపుని భవనంలో ప్రవేశించారు అనేటువంటిది మనం చెప్పుకున్నాం. ఈరోజు పాశురంలో నందగోపుని భవనంలోకి ప్రవేశించిన తర్వాత ఆ అంతఃపురంలో నందగోపుడు, యశోదాదేవి, కృష్ణ పరమాత్మ, బలరాముడు వీరంతా కూడా ఒకే చోట నిద్రిస్తూ ఉన్నారు, ఒకే హంసతూలికా తల్పం మీద. వీరిని గోదాదేవి ప్రబోధం చేయడం అనేటువంటిది ఇక్కడ ఈ పాశురంలో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నందగోపుణ్ణి మొట్టమొదటిగా ఈవిడ గోదాదేవి పిలుస్తూ ఉన్నారు. అంబరమే తన్నీరే షోరే అరం శయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఎഴുந்திరాయ్. నందగోపాల, ఓ నందగోపుడా, ఎంబెరుమాన్ నందగోపాల, మా అందరికీ గొప్ప ఉపకారకుడివైనటువంటి నందగోప ఎഴുந்திరాయ్, నువ్వు నిద్రలేవలసింది. ఈ నందగోపుడు ఎలాంటివాడు అంటే అంబరమే తన్నీరే షోరే అరం శయ్యం. అంబరమే, వస్త్రమునకు లోటు లేకుండా అందరికీ వస్త్రములన్నీ కూడా అందజేసేటువంటి వాడు నందగోపుడు. తన్నీరే, అలాగే వాళ్లకు నీరు కావాలి అని అంటే నీటిని కూడా ఎవరికి కరువు లేకుండా అందరికీ నీరు కావలసినటువంటి వారికి నీరు అందజేసేవాడు. అంబరమే తన్నీరే షోరే, అలాగే ఆహారాన్ని అందరికీ ఎవరెవరికి ఆహారం కావాలో వాళ్ళందరికీ ఆహారాన్ని ఇచ్చేవాడు. అంటే అన్నదానం చేసేవాడు, నీటిని దానం చేసేవాడు, వస్త్రాలను దానం చేసేవాడు. ఇవి భౌతికంగా ఉండేటువంటివి కనిపిస్తున్నా అంబరమే తన్నీరే షోరే అని చెప్పడంలో ఇదంతా కూడా కృష్ణుడే అనమాట. ఉన్నుం షోరుం పరుహునీర్ తిన్నుం వెత్తులయం ఎళ్ళాం కണ്ണన్ అంటే భక్తులైనటువంటి వారికి మనం అనుకునేటువంటి ఆహారం భక్తులకి అది పెద్ద విషయం కాదు. భక్తులైనటువంటి వాళ్ళు నిరంతరం భగవంతుణ్ణే సేవిస్తూ భగవంతుడి ద్వారానే వారి ఆకలి తీర్చుకుంటారు. అదేంటండి, వాళ్ళకి భోజనం అవసరం లేదా? మీరు అడగొద్దు. అంటే భోజనాన్ని కూడా మరిచిపోవడం. చూడండి, అన్ని వ్రతాల్లోకెల్లా ఏకాదశి వ్రతం చాలా గొప్పది అంటారు. మరి ఏకాదశి నాడు ఏ భోజనం చేస్తారు ఎవరు కూడా? ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండడమే నియమం కదా. కనుక ఏకాదశి అనేటువంటిది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని అంటే ఆహారాన్ని అలాని ఆహారం కోరుకుంటూ ఏకాదశి ఉపవాసం ఏదో అనవసరంగా ఈ ఏకాదశి వచ్చిందే, లేకపోతే ద్వాదశి వచ్చే భోజనం చేయొచ్చు కదా అని అనుకోకూడదు. భోజనం మీద ధ్యాసతోటి ఉపవాసం ఉండడం కాదు. ఉపవాసం అనేటువంటిది ఉపవాసం అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే భగవంతునికి చాలా దగ్గరగా ఉండడానికి ఉపవాసం అని పేరు. ఆ ఉపవాసంలో భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఇతరమైనటువంటి భౌతికమైనటువంటి భోగములన్నిటినీ కూడా మనం మరిచిపోవడం అనేటువంటిది ఇక్కడ ప్రధానం. అలాంటిది ఒక గొప్ప భక్తులు వీళ్ళంటి వాళ్ళంతా కూడా నిరంతరం కృష్ణుణ్ణే ఆహారంగా భావిస్తారు. అంబరమే తన్నీరే షోరే అంటే భగవంతుడి యొక్క భక్తులకి భగవంతుడే వాళ్లకు ఆహారం కానీ నీరు కానీ వస్త్రములు కానీ అంతా కూడా ఆయనే అవుతాడు అని చెప్పడం అనమాట. అంటే వాళ్ళకి ఇతరమైనటువంటి వాటి మీద ఎటువంటి ధ్యాస ఉండదు.
ఆ విధంగా కృష్ణుణ్ణే భక్తులకు ఇచ్చేసేటువంటి వాడు ఈ నందగోపుడు గనక నందగోపుని దగ్గరికి వెళితే భక్తులైనటువంటి వాళ్ళకి కావలసినటువంటి ఆహారం కృష్ణుడే, నీరు కృష్ణుడే, భక్తులైనటువంటి వారికి వస్త్రం శ్రీకృష్ణుడే. కనుక అంబరమే తన్నీరే శోరే అరంశయ్యం, నీటిని వస్త్రమును ఆహారాన్ని కూడా అందరికీ సమకూర్చేవాడు అనంటే కృష్ణుడే ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన దేన్నైనా సరే దానం చేయగలడు. అటువంటి ఒక గొప్ప పరిస్థితి కలిగినటువంటి నందగోపుడు ఆయన నందగోపాల ఎഴുందిరా, ఓ నందగోపుడా నీవు నిద్రలేవలసింది. కొంబనార్కెల్లాం కొഴുందే కులవిళక్కే. ఇక స్త్రీలలో అందరిలో కూడా ఒక శ్రేష్టమైన నారీణాం ఉత్తమావధూహు అని చెప్పినట్లుగా స్త్రీలలో గొప్పదెవరు అనంటే యశోదాదేవికి ఉన్నంత గొప్పతనం మరెవరికీ లేదు. ఎందుకంటే కృష్ణుణ్ణే తన భక్తితోటి కట్టివేసింది కదా. ఇది కదా త్యాగరాజస్వామి వారు చెప్తారు. ఏమనంటే ఆయన త్యాగరాజస్వామి అంటారు, అప్పరామ భక్తి ఎంతో గొప్పరా, కపివారిధి దాటునా కలికి రోటగట్టునా. కపివారధి దాటునా కలికి రోటగట్టునా అంటారు. భక్తి, ఆ భక్తితోటి, భక్తి అనేటువంటి తాటితోటి కృష్ణుణ్ణి కట్టివేసినటువంటి ఒక గొప్ప మహనీయురాలు గనక కొంబనార్కెల్లాం కొഴുందే కులవిళక్కే. ఆ గోకులంలో ఉండేటువంటి వారి స్త్రీలందరిలోకి ఒక కుల దీపంలాగా ఉండేటువంటి యశోదాయ్ ఎഴുందిరాయ్, యశోదాదేవి లేవమ్మమ్మ, కొഴുందే కులవిళక్కే ఎంబెరుమాట్టి యశోదా ఎഴുందిరాయ్. ఓ ఎంబెరుమాట్టి మమ్మల్ని మాకు ఉపకారకురాయినటువంటి యశోదాదేవి నీవు నిద్రలేవలసింది. కొంబనార్కెల్లాం కొഴുందే కులవిళక్కే ఎంబెరుమాట్టి యశోదా ఎഴുందిరాయ్. అంబర మూడరుత్తోంగి ఉలహళంద ఉంబరు కోమానే ఉరంగాదేందిరాయ్. ఆ పక్కన కృష్ణుడు పడుకొని ఉన్నాడు. ఆ కృష్ణుడు ఇంతకుముందు వామనావతారాన్ని ఎత్తి ఈ లోకములన్నిటి కూడా కొలిచినవాడు గనుక అంబర మూడరుత్తోంగి ఉలహళంద, ఈ లోకాల్ని, ఆకాశాన్ని భూలోకాన్ని కూడా ఊడరుత్తోంగి పెద్దగా పెరిగి ఉలహళంద లోకములన్నీ కూడా కొలిచినటువంటి నిత్యసూరులకు నిర్వాహకుడైనటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ ఉరంగాదేందిరాయ్, నిద్రపోకుండా లేవయ్యా. ఉరంగాది శంభుర్ కయలడి చెల్వా బలదేవ. ఆ పక్కనే బలరాముడు పడుకుని ఉన్నాడు. శంభుర్ కయలడి చెల్వా బలదేవ, గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి బలదేవ, ఓ బలరాముడా నీవు నిద్రలేవలసింది. ఆ బలరాముడికి కాళ్ళకి మహావీరుడు అనేటువంటి పట్టం కట్టేటువంటి గండపెండేరం ఉందిట. శంభుర్ కయలడి, బంగారపు గండపెండేరం కలిగినటువంటి శంభుర్ కయలడి చెల్వా బలదేవ, ఓ సంపద కలిగినటువంటి బలదేవ బలరాముడా, శంభుర్ కైలడి చొల్వా బలదేవ ఉంబియున్నీయు వరంగేలో రెంబావాయ్, నీవు నీ తమ్ముడు కృష్ణ పరమాత్మ మీరిద్దరు కూడా నిద్రపోకుండా లేవండి అని ఈ పాశురంలో గోదాదేవి వరుసగా నందగోపుణ్ణి, యశోదాదేవిని, కృష్ణ పరమాత్మను, బలరాముణ్ణి వీళ్ళ నలుగురిని కూడా నిద్రలేపేటువంటి, ప్రబోధం చేసేటువంటి ఒక సుప్రభాత గీతం ఈరోజు పాశురం. సోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం.